హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు క్లినికల్ డైటీషియన్ పవన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. నమస్తే మనస. మ్యామ్ అంటే కొంతమంది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కుక్ చేసుకోవడానికి హెల్దీగా కుక్ చేసుకోవడానికి ఉండదు. హ్మ్. అలాంటి వాళ్ళు ఒకవేళ వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటే త్వరగా కుక్ చేసుకునేటట్టుగా ఏమైనా హెల్దీ టిప్స్ చెప్తారా? ఖచ్చితంగా అండి. ఫాస్ట్ ఎప్పుడు మనకు అన్‌హెల్తీ అన్నట్టు ఏం కాదు. ఫాస్ట్‌గా కుక్ చేసుకోవడంలో కూడా మనకు హెల్తీగా కూడా కుక్ చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్ ఓట్స్ చియా పుడ్డింగ్ అనేది చాలా చాలా మంచిది. వాళ్ళేంటంటే నైటే ఒక మిల్క్‌లో కానీ, లేకపోతే కోకోనట్ వాటర్‌లో కానీ ఓట్స్‌ని చియా సీడ్స్‌ని నానబెట్టేసి మార్నింగ్ డేట్స్ యాడ్ చేసేసి, లేకపోతే డేట్స్ ప్యూరీ గాని యాడ్ చేసేసి, ఫ్రూట్స్ యాడ్ చేసి తీసుకోవచ్చు. సో, దట్ ఈస్ ఎ సింపుల్ బ్రేక్‌ఫాస్ట్ అనమాట. హై ప్రోటీన్ అండ్ హై ఫైబర్ బ్రేక్‌ఫాస్ట్. ఫీలింగ్ ఆఫ్ ఫుల్‌నెస్ కూడా ఉంటుంది. ఫ్రూట్స్ కొంచెం తక్కువ యాడ్ చేసుకుంటే బెటర్. సెకండ్ వచ్చేసి ఎగ్ ఆమ్లెట్స్. సో, బ్రెడ్ ప్రాసెస్డ్ కదా! మంచిది కాదు కదా! మీరెందుకు ఎగ్ ఆమ్లెట్స్ అంటున్నారు అని ఇంకోటి ఆయిల్ ఎక్కువేస్తారు కదా! అని చెప్పేసి. దీన్ని కూడా మనం హెల్తీగా పుష్ చేయొచ్చు. నథింగ్ బట్ మనకు జస్ట్ ఆయిల్ స్ప్రే చేసేసుకొని, సో, డైరెక్ట్ బ్రెడ్ మీద ఆమ్లెట్ లాగా వేసుకోవచ్చు. బట్ ఆయిల్ ఎక్కువేస్తేనే ఆమ్లెట్ అవుతది అన్నది మాత్రం ఒక అపోహ మాత్రమే. ఆయిల్ తక్కువ చేసి కూడా మనం ఆమ్లెట్ ఏసుకోవచ్చు. లేదు అంటే బ్రెడ్ దోస్ హూ డు నాట్ వాంట్ టు కంటిన్యూ విత్ ద బ్రెడ్ ప్రాసెస్డ్ అవాయిడ్ చేయాలనుకుంటే దట్ ఈస్ ఎ గుడ్ థింగ్. వాళ్ళు చపాతీ ప్రిఫర్ చేయొచ్చు. ఆల్రెడీ మనకు ఓకే. రెడీమేడ్ కాకుండా మనం నైటే ప్రిపేర్ చేసుకున్న చపాతీ జస్ట్ మార్నింగ్ దాని మీద ఎగ్ ఆమ్లెట్స్ వేసుకొని లాట్ ఆఫ్ వెజ్జీస్ లైక్ బీన్స్ కావచ్చు, క్యారెట్స్ ఇవన్నీ మనం గ్రేట్ చేసి, కీరా గ్రేట్ చేసేసి అందులో యాడ్ చేసుకొని, మసాలా సంథింగ్ సాల్ట్ యాడ్ చేసుకొని ఆమ్లెట్ వేసుకుంటే ఇక్కడ వెజ్జీస్ వచ్చేస్తాయి. ఎట్ ద సేమ్ టైమ్ మనకు ఫైబర్ కూడా వచ్చేస్తుంది. బ్యాలెన్స్డ్ మీల్ అయిపోతుంది. వెజిటబుల్స్ ఎక్కువ యాడ్ చేయడంలో కూడా పాయింట్ అనేది ఉంది వెయిట్ లాస్ జర్నీలో. ఓకే. థర్డ్ వచ్చేసి మెయిన్‌గా జ్యూసెస్ ఎక్కువ ప్రిఫర్ చేయకుండా మార్నింగ్ లైక్ సబ్జా సీడ్స్ కానీ, చియా సీడ్స్ కానీ నానబెట్టేసుకొని, అందులోనే బీట్రూట్ తురిమి వేయడం. కర్డ్‌లో నానబెట్టేసుకొని ఇట్స్ ఎ గుడ్ ప్రోబయోటిక్. సో, కర్డ్‌లో నానబెట్టేసుకొని, అందులోనే కీరా, క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ తురిమేసి, మంచిగా ఒక కొద్దిగా 5 టీ స్పూన్ ఆయిల్ ఏసి పీనట్స్ కమ్ టు ద ప్రోటీన్ పార్ట్. చియా సీడ్స్ కార్బ్స్ అండ్ ఫైబర్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ మనకు బీట్రూట్ ఇవన్నీ వెజిటబుల్స్ ఫైబర్ వచ్చేస్తుంది. ఇట్స్ మళ్ళీ బ్యాలెన్స్ అయిపోతుంది. పీనట్స్ ఇవన్నీ మనం పోపులాగా వేసేసి ఇందులో వేసేసి తీసుకుంటే ఇంకా మంచిది. సో, ఓకే. ఇలా సింపుల్ థింగ్స్ చియా సీడ్స్ అండ్ సబ్జా సీడ్స్ గ్రేట్ ఆప్షన్ ఇన్ ద బ్రేక్‌ఫాస్ట్. ఓట్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైమ్ 10 మినిట్స్‌లో రెడీ అయ్యే సింపుల్ క్విక్ రెసిపీ ఏంటంటే డైలీ అండి. మనం డైలీ వెయిట్ లాస్ జర్నీలో ఉన్నాము. లేకపోతే నా మెటబాలిజం బావుండాలండి. నేను హెల్తీగా ఉండాలి అని అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే నైటే పడుకునే ముందు ఏదైనా ఓల్ పల్సెస్ కొంచెం స్టాక్ తెచ్చుకోవాలి మనం మార్కెట్‌కెళ్ళినప్పుడు. పెసర్లు కావచ్చు, ఉలువలు కావచ్చు, శనగలు కావచ్చు, దొడ్డు శనగలు కావచ్చు, ఏవైనా సరే మనకు సోయా బీన్స్ కావచ్చు, బీన్స్ కావచ్చు ఏదైనా సరే ఒక కప్పు నానబెట్టి పడుకోవడం అలవాటు చేసుకోవాలి. సో, మార్నింగ్ లేవగానే అందులో స్పైసెస్ కొంచెం పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, టమాటా, జీలకర్ర ఇవన్నీ వేసేసి మిక్సీ పట్టేసి దాన్ని దోసలాగా వేసుకున్నా కూడా 10 మినిట్స్‌లో రెడీ అయిపోతుంది. సో, ఓకే. ఇలా కూడా చాలా మటుకు క్విక్ రెసిపీస్ చాలా ఉన్నాయి. సో, బెస్ట్ అయితే ఇవన్నీ. ఎందుకంటే మనకు పెసరట్టులో హై ప్రోటీన్ వచ్చేస్తుంది. చాలామంది అనుకుంటారు పెసర్లతోనే దోస వేసుకోవచ్చు. వేరే వేరే వాటితో దోస వేసుకోలేము అని చెప్పేసి. అన్నిటితో వేసుకోవచ్చు. చిక్‌పీతో కూడా దోస వేసుకోవచ్చు. బ్లాక్ చిక్‌పీస్ శనగలతో కూడా దోస వేసుకోవచ్చు. అన్నిటికంటే ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే బేసన్ చీల. బేసన్ ఆల్రెడీ శనగపిండి మన ఇంట్లో అవును. ఉంటది. అందులోనే కొంచెం వాటర్ వేసేసి, ఉప్పు, కారం అన్నీ వేసేసి, ఉల్లిగడ్డలు, టమాటాలు కట్ చేసి బేసన్ చీలలాగా కూడా వేసుకోవచ్చు. దానితో పాటు ఎగ్స్ కాంబినేషన్‌లో తీసుకున్న హై ప్రోటీన్ బ్రేక్‌ఫాస్ట్ అయిపోతుంది. సో, ఇలా కూడా మనం మేనేజ్ చేయొచ్చనమాట. క్విక్ రెసిపీస్‌తో ప్లాన్ చేసుకుంటే అన్ని బెస్ట్‌గానే ఉంటాయి. అంటే ఇప్పుడు ఆఫీస్‌కెళ్ళే వాళ్ళకి హ్మ్. వాటర్ తాగడం అంతగా కుదరదు గదా మేడం. హ్మ్. అలాంటి వాళ్ళు ఎక్కువ టీ, కాఫీలు తాగుతూ ఉంటారు గదా! ఓకే. నార్మల్ పీపుల్ గానీ, ఎవరైనా కానీ మినిమమ్ 3 లీటర్స్ తాగాలి అని చెప్తూ ఉంటారు. అంటే అవును. ఆ టీ, కాఫీలు కూడా ఇందులోకి కౌంట్ అవుతాయా ఎలా? ఇట్స్ వెరీ గుడ్ క్వెషన్ అండి నిజంగా. సో, ఇక్కడ ఏం లేదు. టీ, కాఫీలు వాటర్ కౌంట్ 3 లీటర్స్‌కి కౌంట్ ఒస్తుంది. బట్ టూ మచ్ ఇంటేక్ ఆఫ్ టీ గాని, కాఫీ గాని కెఫెన్ ఉంటుంది కాబట్టి అవును. నిద్రలేమి సమస్య. హ్మ్. సో, టూ మచ్ ఇంటేక్ ఈస్ నాట్ గుడ్. బట్ అట్ ద సేమ్ టైమ్
వెయిట్ లాస్ జర్నీలో 3 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోమని చెప్తూ ఉంటారు. బట్ టీ కాఫీల దగ్గరికి వస్తే గనక మనకి ఇందులో షుగర్ ఉంటుంది, మిల్క్ ఉంటుంది, క్యాలరీస్ యాడ్ అయిపోతాయి. మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది, వెయిట్ లాస్ జర్నీ డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. తీసుకోవచ్చు, చాలా మంది ఎడిక్ట్ అయిపోతూ ఉంటారు టీ కాఫీకి. అది లేకపోతే నాకు హెడేక్ వచ్చేస్తుందండి, నేను టీ కాఫీ లేకుండా ఉండలేను అన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈవెన్ మా దగ్గర జాయిన్ అయ్యే క్లయింట్స్ కూడా మీరు టీ కాఫీలు పెడుతూ నాకు వెయిట్ లాస్ చేయిస్తారని అడుగుతారు. ఎస్, వెయిట్ లాస్ అవ్వచ్చు. టీ వచ్చేసి మన బాడీలో ఫ్యాట్ ఏం స్టోరేజ్ అవ్వదు టీ వల్ల, కాఫీ వల్ల. కానీ సమ్ వాట్ మన వెయిట్ లాస్ అనేది డిస్టర్బ్ చేసేస్తుంది బికాస్ ఆఫ్ ది క్యాలరీ కౌంట్. దీన్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ టీ కాఫీ కూడా లైట్గా, అంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times ఇంక్లూడ్ చేస్తూ కూడా వెయిట్ లాస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇట్ డిపెండ్స్ అపాన్ ద మెటబాలిజం, డైజెషన్ సిస్టమ్, ఎట్ ద సేమ్ టైమ్ స్లీప్. ఎందుకంటే మెటబాలిజం స్లో డౌన్ అయిపోతుంది. ఎందుకంటే వీళ్ళు పరగడుపున కాఫీ కానీ టీ కానీ తాగితే ఆకలి అస్సలు అవ్వదు. బ్రేక్ఫాస్ట్ చేయకుండా మధ్యాహ్నం 3 o'clock వరకైనా ఉంటారు టీ తాగిన వాళ్ళు. ఎందుకంటే డైజెషన్ పక్కకు పెడితే ఆకలి అస్సలు అవ్వదండి. ఇంకోటి, కాఫీ టూ మచ్గా తీసుకునే వాళ్ళకు నిద్ర అస్సలు పట్టదు, ఎందుకంటే టూ మచ్ కెఫైన్ వల్ల నిద్ర పట్టదు. సో ఇవి రెండు మన జర్నీని డిస్టర్బ్ చేసేస్తుంది. మెయిన్గా ఒక పాయింట్ ఏంటంటే, ఎవరైతే పరగడుపున టీ తాగుతారో, పరగడుపున డైలీ టీ తాగుతారో వాళ్ళకి కంప్లీట్గా గట్ హెల్త్ ఖరాబ్ అయిపోతుంది, డైజెషన్ పాడైపోతుంది. సో ఎవరైనా సరే అలా అలవాటు ఉంది, మరి మాకు ఆప్షన్ లేదు అని అనుకున్న వాళ్ళు ఒక బాదం, వాల్నట్స్, ఒక 5 బాదము, ఒక 2 వాల్నట్స్ తిన్న తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్న తర్వాత టీ తీసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ తర్వాత టీ తీసుకోవచ్చు. బట్ ఎంప్టీ స్టమక్లో టీ ఇస్తున్నారంటే ఇట్ డిస్టర్బ్స్ యువర్ గట్. ఓకే. ఎస్. అంటే ఇప్పుడు వెయిట్ లాస్ జర్నీ అప్పుడు చాలా మంది కూర్చొనే వర్క్ చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు మీరు చెప్పిన డైట్ వాళ్ళు ఫాలో అవ్వలేరు కదా మేడం ఆఫీస్కి వెళ్ళినప్పుడు, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? సో ఇప్పుడు కంప్లీట్గా పర్సనలైజ్డ్ ఉంటుంది. సపోజ్ బ్యాచిలర్స్ ఉంటారు, ఇప్పుడు యూఎస్ యూకేలో కూడా చాలా మంది బ్యాచిలర్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే 2 days ఒకసారి కుక్ చేసుకుంటామని చెప్తారు. స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ డైట్ అనేది ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఎవరైనా ఆఫీస్కి వెళ్తున్నారు, వాళ్ళు డైట్ ఫాలో అవ్వాలనుకుంటున్నారు, కూర్చొని ఐటీ ఎంప్లాయీస్ బాగా వెయిట్ ఎక్కువైపోయారు, వాళ్ళు కూడా మా దగ్గర జాయిన్ అవుతారు. వాళ్ళ లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా వాళ్ళకి డైట్ అనేది ఉంటుంది అనమాట. మరి ఇలాంటి డైట్ ఉంటుంది అంటే, సపోజ్ వాళ్ళు ఓన్లీ 1 time కుక్ చేసుకుంటారా, మార్నింగ్ లేవగానే ఇంకొకటేసారి కుక్ చేసుకొని డే అంతా వర్క్ మీద కూర్చుంటారా అంటే, వాళ్ళకి 1 time కుకింగ్ మీల్ ఆప్షన్ ఇస్తాము. అదే మీల్ని వాళ్ళు 3 times డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. సో ఇట్ డిపెండ్స్. వాళ్ళకి కొంతమంది వైఫ్స్ కుక్ చేసి పెడతారు. స్నాకింగ్ అంటే మంచింగ్ అంటే చాలా ఇష్టం చాలా మందికి, వర్క్ చేస్తూ కూడా. ఆ స్నాకింగ్ ఆప్షన్ ఎలా ఉండాలి, ఎలా ఇవ్వాలి అనేది కూడా వైఫ్స్కి ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాం. సో ఖచ్చితంగా ఐటీ ఎంప్లాయీస్ ఎవరైనా వెయిట్ లాస్ అవ్వచ్చండి. వెయిట్ లాస్ అవ్వము అన్నట్టు ఏమీ లేదు. ఎవరైనా 45 years 50 years లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఇట్స్ ఎ సింపుల్ ప్రాసెస్. మనమే దాన్ని కాంప్లికేట్ చేస్తూ ఉంటాం. ఎలా అంటే, నేను చాలా కుక్ చేసుకోవాలేమో, 3 పూటలు కుక్ చేసుకోవాలేమో, వంట రూమ్లోనే నేను కిచెన్లోనే ఉండాలేమో, నా టైం అంతా అక్కడే స్పెండ్ చేయాలేమో అని అనుకుంటారు. లేదు, ప్రాపర్ గైడెన్స్, రైట్ న్యూట్రిషన్ ఉంటే చాలు, ఖచ్చితంగా వాళ్ళకి ఈజీ ప్రాసెస్ అయిపోతుంది. బ్యాలెన్స్ చేసుకుంటూ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టుగా టీ కాఫీలు కూడా కౌంట్ అవుతాయి అని అన్నారు కదా. కొంతమంది కూల్ డ్రింక్స్ ఇలాంటివి కూడా తాగుతూ ఉంటారు కదా, ఇది ఎలా? డిహైడ్రేషన్ అవ్వకుండానే కాపాడుతుంది ఇది. ఓకే. అంటే 3 liters ఆఫ్ వాటర్లోకి కౌంట్ వస్తుంది. బట్ అగైన్ వెన్ ఇట్ కమ్స్ టు ద కూల్ డ్రింక్స్, అంటే కొంతమంది వెయిట్ లాస్ లో ఉన్న వాళ్ళు డ్రింక్ చేయొచ్చా? ఆల్కహాల్ తీసుకోవచ్చు. ఆల్కహాల్ వెయిట్ లాస్ లో ఉన్నప్పుడు తీసుకోకూడదండి. బట్ మాకు అలవాటు ఉంది, వీక్లీ వన్స్ తీసుకుంటాము అంటే ఈ కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవ్వాలి. వెన్ దే ఆర్ టేకింగ్ ద ఆల్కహాల్, టూ మచ్ ఇంటేక్ ఖచ్చితంగా వాళ్ళు వెయిట్ లాస్ అవ్వరు. వెయిట్ లాస్ అన్ని ఖచ్చితంగా డిస్టర్బ్ చేస్తుంది. సో టూ మచ్ ఇంటేక్ ఆఫ్ ఆల్కహాల్ తీసుకోకూడదు, లిమిట్ ఆఫ్ ఆల్కహాల్ తీసుకోవచ్చు. మీరు చూసినట్టయితే బీర్ అండ్ వైన్లో కూడా టూ మచ్ షుగర్స్ ఉంటాయి. ఈ బ్లడ్ షుగర్ లెవెల్స్ని ఈజీగా స్పైక్ చేసేస్తుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే, వెన్ దే ఆర్ టేకింగ్ ద ఆల్కహాల్ కంటే ఎక్కువ వాళ్ళు మంచింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారు. డీప్ ఫ్రైడ్ ఆయిలీ ఫుడ్సే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అక్కడే టూ మచ్ 1600 క్యాలరీస్ వరకు అక్కడే మన బాడీలోకి వచ్చేస్తాయి. అక్కడ కూడా వెయిట్ లాస్ అనేది డిస్టర్బ్ అవుతుంది కదా. సో మంచింగ్ అనేది ప్రాపర్గా హెల్దీగా ఫుడ్ తీసుకొని వెజిటేబుల్స్ అలా తీసుకుంటే నో ప్రాబ్లం. అంటే వెజిటేబుల్స్ అంటే ఏం తీసుకోవచ్చు అంటే, కీరా స్లీసెస్ కట్ చేసేసి అందులో చాట్ మసాలా, సాల్ట్ వేసి కూడా వాళ్ళు మంచింగ్ చేసుకోవచ్చు. సమ్వాట్ హెల్ప్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే, మనకు ఆల్కహాల్ తీసుకున్నప్పుడు షుగర్ లెవెల్స్ ఒక్కసారి పడిపోతూ ఉంటాయి. ఏం చేస్తుందంటే, మన లివర్లో స్టోరేజ్ గ్లూకోజ్ని రిలీజ్ చేయడంలో మనకు ఈ
ఆల్కహాల్ వచ్చేసి స్టాప్ చేసేస్తుంది అనమాట. సమ్ టైమ్స్ మనకు స్టోరేజ్ గ్లూకోజ్ లివర్లో ఉన్న గ్లూకోజ్ రిలీజ్ అవ్వకపోవడం కూడా సమ్ టైమ్స్ షుగర్ లెవెల్స్ పడిపోతూ ఉంటాయి. దట్ టు రేర్ అనమాట. సో వాళ్ళకి కొంచెం గిడినెస్ కానీ, లెథార్జిక్గా అవ్వడం కానీ, కొంచెం వీక్నెస్ కానీ లీడ్ అవుతూ ఉంటుంది. అది ఒకసారి మానిటర్ చేసుకోవాలి. ఎంప్టీ స్టమక్లో ఆల్కహాల్ అస్సలు తీసుకోవద్దు. ఎందుకంటే షుగర్ లెవెల్స్ స్పైక్ అయిపోతాయి. సడన్గా ఎనర్జీ క్రాష్ అయిపోతుంది. సో అలా డే అంతా వాళ్ళు చాలా వీక్గా ఉంటారు. సో ఎంప్టీ స్టమక్లో తీసుకోకపోవడము, మంచింగ్ డీప్ ఫ్రైడ్ ఆయిలీ ఫుడ్స్ తీసుకోకపోవడము, ఇలాంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ మెయిన్గా ఆల్కహాల్ తీసుకుంటే వన్స్ ఇన్ ఎ వైల్ ఈజ్ ఫైన్. ఇంకోటి ఏంటంటే ఆల్కహాల్ తీసుకుని అలాగే పడుకొని పోతూ ఉంటారు చాలామంది. సో అది ఎప్పుడు అలా చేయకూడదండి. అది చాలా బిగ్ మిస్టేక్. ఆల్కహాల్ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా యూ హ్యావ్ సమ్ మీల్. అట్లీస్ట్ బ్యాలెన్స్డ్లోనే తీసుకున్నా పర్వాలేదు, ప్రోటీన్ 2 ఎగ్స్ తీసుకున్నా పర్వాలేదు. జస్ట్ అట్లీస్ట్ యూ హ్యావ్ సమ్ రిపీట్ కొంచెమైనా సరే కొద్దిగా ఫుడ్ తీసుకుంటే బెస్ట్గా ఉంటుంది. బట్ తిన్న తర్వాత ఇమ్మీడియట్గా పడుకోవడం కాకుండా కొంచెం వాకింగ్ చేసి స్లీప్కి తినడానికి కొంచెం 3 అవర్స్ గ్యాప్ కాకుండా ఒక 2 అవర్స్ గ్యాప్ అయినా ఇవ్వాలి. ఓకే. ఇలా మనం కొంచెం టిప్స్ ఫాలో అవుతూ మెయింటైన్ చేస్తే హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఎవరైనా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు, అలాగే పీసీఓడి, డయాబెటీస్, థైరాయిడ్ ఇలాంటి సమస్యలు ఉన్నవారు 90 డేస్ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి.